ఐపీఎల్ 2025లో భాగంగా గురువారం రోజున బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 24వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుంది. బెంగళూరు జట్టు ఈ సీజన్లో ఇప్పటివరకు 4 మ్యాచ్లు ఆడగా ఒక మ్యాచ్ ఓడిపోయింది. ఆ ఒక్క మ్యాచ్ కూడా సొంత మైదానమైన చిన్నస్వామి స్టేడియంలోనే ఓడిపోయింది. ఈ పరిస్థితుల్లో ఎలాగైనా సొంత గడ్డపై ఈ సీజన్లో తొలి విజయం సాధించాలని బెంగళూరు జట్టు భావిస్తోంది. బెంగళూరు జట్టు పెద్ద డిసడ్వాంటేజ్ ఏంటంటే వారి సొంత మైదానం. ఇక్కడ వీరి ఇన్నింగ్స్ పర్సెంటేజ్ అంత గొప్పగా లేదు. మరోవైపు ఈ సీజన్లో ఇప్పటి వరకు 3 మ్యాచ్లు ఆడిన ఢిల్లీ జట్టు 3 అద్భుత విజయాలు అందుకుని దూసుకుపోతోంది. ఈ సీజన్లో ఓటమంటూ లేని జట్టు ఏదైనా ఉంది అంటే అది ఢిల్లీ జట్టే. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా విజయం సాధించి తన విజయాల పరంపర కొనసాగించాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో 2 జట్లలో ఏమైనా మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ఏ జట్టు బలంగా ఉంది, ఎవరికి గెలిచే అవకాశం ఉంది అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా ఆర్సీబీ విషయానికి వస్తే విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, పడిక్కల్, పటీదార్, జితేష్ శర్మ రూపంలో మంచి ఫామ్లో ఉన్న బ్యాట్స్మెన్ ఉన్నారు. వీరందరూ కూడా అద్భుతంగా ఆడుతున్నారు. అయితే మిడిల్ ఆర్డర్లో ఉన్న లియామ్ లివింగ్స్టన్ మాత్రం ఒక మ్యాచ్ మినహా మిగతా ఏ మ్యాచ్ల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. ఈ పరిస్థితుల్లో అతని స్థానంలో ఆల్రౌండర్ జాకబ్ బెథెల్ను బెంగళూరు జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది. ఇక ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా ఈ సీజన్లో బ్యాటింగ్లో ఇప్పటివరకు తన మార్క్ ఆటైతే ఆడలేదు. ఒకవేళ అవకాశం దొరికితే ఈ మ్యాచ్లోనైనా తన ఫామ్ను అందిపుచ్చుకుంటాడేమో వేచి చూడాలి. బౌలింగ్ విషయానికొస్తే ఫాస్ట్ బౌలర్లు భువనేశ్వర్ కుమార్, జోష్ హజల్వుడ్, యష్ దయాల్ ఈ ముగ్గురు కూడా బాగానే బౌలింగ్ చేస్తున్నారు. స్పిన్నర్లుగా వ్యవహరిస్తున్న కృణాల్ పాండ్యా, సుయాష్ శర్మ కూడా బాగానే ఆడుతున్నారు. కాకపోతే ఈ మ్యాచ్ బెంగళూరులో జరుగుతోంది కాబట్టి అక్కడ పిచ్ స్పిన్నర్లకు అంతగా అనుకూలం లేదు. కాబట్టి సుయాష్ శర్మ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్గా రషీక్ దార్ సలాం ఇంపాక్ట్ ప్లేయర్గా జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. బెంగళూరును టెన్షన్ పెడుతున్న ఒక విషయం ఏంటంటే హాజల్వుడ్ బాగానే బౌలింగ్ చేస్తున్నా ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నాడు. అది కాస్త కట్టడి చేస్తే ఆర్సీబీకి మరింత మేలు చేకూరుతుంది. ఇక ఢిల్లీ జట్టు విషయానికి వస్తే గాయం కారణంగా మొన్న మ్యాచ్కు దూరమైన డూప్లెసిస్ ఈ మ్యాచ్లో తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అదే గనుక జరిగితే మిడిల్ ఆర్డర్లో సమీర్ రిజ్వీ జట్టులో చోటు కోల్పోతాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఒకవేళ డూప్లెసిస్ తిరిగి జట్టులోకి రాకపోయినా సమీర్ రిజ్వీ స్థానంలో దేశవాళీ క్రికెట్లో అత్యద్భుత ఫామ్లో కొనసాగిన కరుణ్ నాయర్కు అవకాశం ఇస్తే బాగుంటుంది. అలా కాకుండా సమీర్ రిజ్వీకి మళ్లీ అవకాశం ఇస్తే ఢిల్లీ జట్టు మిడిల్ ఆర్డర్ కొద్దిగా పేలవంగా కనిపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సీజన్లో సమీర్ రిజ్వీకి దొరికిన అవకాశాలను ఏమాత్రం సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇక మిగిలిన ఢిల్లీ బ్యాటర్ల విషయానికొస్తే కేఎల్ రాహుల్, అభిషేక్ పోరెల్, అక్షర్ పటేల్, ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్లతో బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనపడుతోంది. అయితే ఢిల్లీని టెన్షన్ పెడుతున్న ఒక సమస్య ఏంటంటే ఆ జట్టు ఓపెనర్ మెక్గుర్క్ ఈ సీజన్లో ఇప్పటి వరకు తన స్థాయి ఆట తీరును కనబరచలేదు. అతడు ఫామ్లోకి వస్తే ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ మరింత భీకరంగా మారుతుంది. మరి ఈ మ్యాచ్లోనైనా మెక్గుర్క్ తన ఫామ్ను అందిపుచ్చుకుంటాడేమో వేచి చూడాలి. మిచెల్ స్టార్క్, ముఖేష్ కుమార్, మోహిత్ శర్మలు ఫాస్ట్ బౌలర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ ముగ్గురు కూడా అద్భుత ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా మిచెల్ స్టార్క్ అసాధారణ ఫామ్ బ్యాట్స్మెన్లకు పీడకలను మిగులుస్తోంది. మిచెల్ స్టార్క్ను ఎంత సమర్థవంతంగా ఎదుర్కొంటారు అన్న దానిపైనే ఆర్సీబీ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉంది. లేదంటే స్టార్క్ దెబ్బకు ఆర్సీబీకి మరో ఓటమి పక్క. స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, విప్రజ్ నిగమ్ రూపంలో ముగ్గురు కీలక స్పిన్నర్లు ఉన్నారు. అన్ని విభాగాలను విశ్లేషిస్తే మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్లో ఢిల్లీ కంటే ఆర్సీబీలో క్వాలిటీ హిట్టర్లు ఎక్కువగా కనపడుతున్నారు. ఆర్సీబీ జట్టు గనక డీసీ టాప్ ఆర్డర్ను త్వరగా అవుట్ చేసి డీసీ మిడిల్ ఆర్డర్ను ఒత్తిడిలోకి నెడితే ఆర్సీబీకి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఆర్సీబీ అలా చేయగలదో లేదో వేచి చూడాలి. బౌలింగ్ విభాగంలో మాత్రం ఆర్సీబీ కంటే ఢిల్లీ జట్టు పటిష్టంగా ఉంది. కాబట్టి ఈ మ్యాచ్లో ఢిల్లీ జట్టుకు 60% గెలిచే అవకాశం ఉండగా ఆర్సీబీకి 40% గెలిచే అవకాశం ఉంది. మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుంది అని భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.